హాయ్ అండి, ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం రండి. చూసేద్దాం. మా పార్కింగ్లో ప్లేస్ ఉందండి, దాంట్లో కాయలు తీసుకొని కొడుతున్నామండి కత్తితో. మా బాబు చూడండి, మనం ఫస్ట్ కాయలు నానబెట్టుకున్నాం కదండి, అవి ఒక గంట సేపు నానబెట్టి తీసి బాగా బట్టలు తుడవాలండి. ఇక్కడ వేసిన చూడండి క్లాత్లో, నేను ఆ క్లాత్లోకి వెళ్ళి చిన్న చిన్నగా పైన జీడి ఉంటుంది కదా, చాకుతోటి తీసేసి ఇస్తున్నా మా ఫ్రెండ్కి. ఆమె కట్ చేస్తుంది. కత్తితోటి కొట్టినాక నేను మళ్ళీ అదే పనిగా ముక్కలు దూడ్చేస్తున్నాను నీట్గా, చెక్కపొట్టు ఏమైనా అంటుతుందని. మనకు తడి కూడా ఉండొద్దు వాడకాయ పచ్చడికి. అందుకని చూడండి ఎంత బాగా కొడుతుందో కాయలు. నాకు కూడా కొంచెం భయం అండి, కాయలు కొట్టడం చాలా బాగా కొడుతుంది. అయితే మీ దాంట్లో కూడా ఎవరైనా కొట్టేళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి మాకు. ఇక్కడనేమో మెంతులు, జీలకర్ర బాగా బాగా దూరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అది పొడి కొట్టుకోవాలి మనం. రెండే వేపుకున్నానండి, మెంతులు జీలకర్ర వేపుకున్నాక ఆవాలు కూడా కొన్ని పిడికాడు. ఒక అద్దపావు అంత వేసుకుంటే సరిపోతుందండి 20 కాయలకి. కొలతలు సరిగ్గా సరిపోతాయి. హాఫ్ కేజీ నూనె పోసిన అండి. నీళ్ళు పోస్తున్నా. నూనె పోసిన అండి. నూనె పోసి పోపుకి రెడీ చేసినామండి. నూనె బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కిన తర్వాత మనం పోపులకి కొంచెం గోరువెచ్చగా కావాలి, కొంచెంసేపు చల్లారబెట్టి జీలకర్ర మెంతుల పొడి పట్టుకుందామండి. అప్పటి వరకు జీలకర్ర మెంతులు ఆవాలు అవి పొడి చేసుకుని అవి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఎల్లిపాయల ముద్ద, ఎల్లిపాయలు కూడా మిక్సీలో పట్టుకోవాలండి. మిక్సీలో పట్టుకొని తర్వాత ఎల్లిపాయలు వేసినండి పోపుకి. ఎల్లిపాయలు వేసిన తర్వాత అవి కొంచెం దూరగా వేగుతుండగా మళ్ళీ మనం పోపులోకి వేయడానికి జీలకర్ర మెంతులు ఆవాలు అవి కూడా చాలానే వెళ్ళిపోయాలు. ఇవి కూడా వేస్తావానే? ఎయ్ ఎయ్ పోపు మాడుతా. చెమటలు చెమటలు టమాటా అవి మిక్సీ పట్టుకోవాలి, పోపులో కూడా వేయాలానే? మిక్సీలో పట్టుకుని పోపులు వేయాలి. పోపు జర దింపినాక గోరువెచ్చ నూనె అయినాక వేయాలి. అచ్చా, లేదంటే మాడిపోతుంది పోపు. వెళ్ళిపోయాలి అట్లనే వేస్తారా మరి? ఇవి మాత్రం మెల్లగా వేయాలంటావు. వేసేసావిగా కలుపుతాను. ఇంకా కొంచెం పెద్ద చిన్న స్పూన్ దొరకలేదా మమ్మీ? ఇంకా ఈ డైరెక్ట్ పచ్చళ్ళు, ఈ సలాలైనాక పచ్చళ్ళు పోస్తాను. పచ్చళ్ళలో పోసేస్తే సరిపోతుంది. ఓకే, బాగా ఎగుతుంది ఇక మంచిగా చిన్నగా, మంట లేకుండా పొయ్యి పైన గోరువెచ్చని నూనెలో ఇవి కాగిపోతాయి. మసాలాలు అన్నీ వేసుకున్నాం కదండి. అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉప్పు వేసి తర్వాత కారం కూడా వేసుకుందామండి. ఒక గ్లాస్ కారం, హాఫ్ గ్లాస్ ఉప్పు వేసినండి. వేసిన తర్వాత చాలా బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలండి. మంచిగా కలిపిన తర్వాత మామిడికాయ ఒక్కలు ఉంటాయి కదా, మనం ముందే కొంచెం ఉప్పు గ్లాసు కారం, ఆవకాయ పచ్చడి ఇలా పెట్టుకోవాలండి. నేను ఎప్పుడు ప్రతిసారి ఇలానే పెడతాను, బాగా టేస్ట్గా ఉంటుందండి. ఏ కూర వండుకున్నా సరే అండి, మామిడికాయ పచ్చడితో దిగాలి ముద్ద. ఫస్ట్ ముద్ద మాత్రం మామిడికాయ పచ్చడితో. నేనైతే పెట్టిన 20 రోజులు ఫస్ట్ మామిడికాయతో తిన్నాకనే కూరలు వేసుకుంటా అండి. అసలు ఎంత ఫేవరెట్గా భలే అనిపిస్తుంది అండి, తినాలనిపిస్తుంది. అన్నం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకోవాలి, మామిడికాయ పచ్చడి సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసేయండి. ఎవరికి ఉండదండి ఇష్టం ఆవకాయ అంటే, అందరికి ఇష్టమే ఉంటుంది. మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం లైక్ చేయండి. మీకు ఏమైనా కామెడీ వీడియోస్ కావాలన్నా మాకు చెప్పండి కామెంట్స్లో, మేము అవి చేస్తాము. ప్రాంక్ వీడియోస్ అయినా పర్లేదు, ఓకేనా?
ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన మ్యాంగో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి అన్నంలో వేసుకొని తినడమే. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది అసలు. ఓకేనా? ఇక్కడ వరకు చూసినారు కదా, ఇంకొక లైక్ వేసుకొని వెళ్ళండి ప్లీజ్ అండి.